రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు మాగాయ పచ్చడి లేదా సన్ డ్రైడ్ మ్యాంగో పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఆవకాయ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అలాగే పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉంటుంది. పెరుగన్నం లేదా వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటే ఈ మాగాయ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. మాగాయ పచ్చడిని సులువుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: మామిడికాయలు 4 శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడుచుకుని పైన చెక్కు తీసి ఇలా పొడవుగా సన్నని ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. తడి లేకుండా చూసుకోండి. రాళ్ళుప్పు 1/2 కప్పు లేదా 120 గ్రాములు, మెంతులు 2 టేబుల్ స్పూన్స్, పచ్చడి కారం 1/2 కప్పు లేదా 120 గ్రాములు, నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె 1/2 కేజీ, తాలింపు కోసం కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, అలాగే వెల్లుల్లిపాయలు. పచ్చిశనగపప్పు వేయనవసరం లేదు, ఇది ఆప్షనల్ మాత్రమే. ముందుగా మాగాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లోకి పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకుని అందులో రాక్ సాల్ట్ వేసుకోండి. 120 గ్రాముల సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ సాల్ట్ అలాగే మామిడికాయ ముక్కలకు బాగా పట్టేలాగా కుదుపుకోండి. ఇలా కుదుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 రోజులు అలా ఉండనివ్వండి. 3వ రోజున తీసి ముక్కలను పిండి ఎండలో పెట్టి 1 రోజు పాటు ఎండబెట్టండి. వాటర్ చాలా ఉంటాయి కదా, ఆ వాటర్ను అలాగే ఉంచి ఈవినింగ్ అయిన తర్వాత ముక్కలను చిన్న ముక్కలుగా చేసుకుని ఈ వాటర్లో వేసి ఆ నైట్ అంతా మూత పెట్టి అలాగే ఉంచండి. అలా వాటర్లో అంటే సాల్ట్ వాటర్లో ఈ ముక్కలు వేయడం వలన బాగా నానతాయి. తర్వాత రోజు మెంతులను ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మెంతులను ఇలా వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత పొడి చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్స్ మెంతి పిండి అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం నైట్ వేసుకున్న ముక్కలను తీసుకుని అందులో పచ్చడి కారం, అలాగే మెంతి పిండి, అలాగే ఆవపిండి వీటిని వేసుకుని బాగా కలుపుకోండి. చేతితో కానీ లేదా స్పూన్తో కానీ కలుపుకోండి. స్పూన్కు తడి లేకుండా ఉండేట్లుగా చూసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు ఎలాగో చూద్దాం. బాండీలో ఆయిల్ వేసి వెల్లుల్లి రెమ్మలను వేయించుకోండి. వెల్లుల్లి రెమ్మలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఆవాలను వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకును వేసుకోండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఆయిల్ చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడిలో కలుపుకోవాలి. ఎందుకంటే మెంతిపిండి వేసాం కదా, మెంతిపిండిలో వేడివేడి ఆయిల్ వేస్తే పచ్చడి చేదుగా అవుతుంది. ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ పోపును పచ్చడిలో వేసుకోండి. చల్లారిన ఈ పోపును పచ్చడిలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదా పచ్చడి జాడీలో కానీ గాజు సీసాలో కానీ ఈ పచ్చడిని భద్రపరచుకోండి. మీకు కావాల్సి వచ్చినప్పుడు కొంచెం కొంచెం పచ్చడిని తీసుకుని యూజ్ చేసుకోండి. అలాగే పచ్చడి మనం తీసుకునేటప్పుడు స్పూన్స్కు తడి లేకుండా ఉండేట్లుగా చూసుకోవాలి. పచ్చడిని గాలిలో అంటే డబ్బా ఓపెన్ చేసి ఉంచడం వల్ల గాలి వెళ్ళి పాడవుతుంది, జాగ్రత్తగా గమనించగలరు. ఈ ప్రికాషన్స్ తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. చూశారు కదా టేస్టీగా ఉండే మాగాయ పచ్చడి. మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. నెక్స్ట్ రెసిపీస్ కోసం రెసిపీటేబుల్.netను చూడగలరు. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.